ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలు బంద్ చేసిన రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. మొత్తం కాదు కనీసం సగం డబ్బులు ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు అంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చలనం లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల పలువురు నేతలు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. సబితా ఇంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేస్తామంటే కూడా చలనం లేదు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఒక 1000 కోట్లన్నా ఇవ్వండి, 10,000 కోట్లు కాదు, మీరు బకాయిలు పెట్టుకున్న దాంట్లో 1000 కోట్లు ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. అంటే ఒకటి ఏం ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి గారు ఒక సైడ్ కేసీఆర్ నిశాన జరిపేయాలి, రెండో సైడ్ రాజశేఖర రెడ్డి నిశాన జరిపేయాలని చూస్తున్నాడు.